సో ఎస్టర్డే మనం ఎక్కడ దాకా చూసామంటే లెఫ్ట్ దాకా చూసాము, రైట్ లెఫ్ట్ చూసాము, సో రైట్ కూడా చూసాము, మిడ్ కూడా చూసాము. బట్ వీటన్నిటికీ కలిపి ఒక ఎగ్జాంపుల్ అయితే చేద్దాము. సో లెఫ్ట్ రైట్ సో మిడ్ కి కలిపి లెంత్ కూడా చూసేసి సో వీటికి అన్నిటికీ కలిపి ఒక ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో దానికోసం ఒక డేటాని అయితే ప్లేస్ చేస్తాను ఫస్ట్. Okay. సో నేను జస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వేసాను. సో ప్రైస్, మెసేజ్ అండ్ రీజన్. సో మన ఎగ్జాంపుల్ సూట్ అవుట్ అని కొన్ని నేను కాలమ్స్ వేసుకున్నాను. సో విల్ డ్రైవ్ త్రూ దిస్ కాలమ్స్ బట్టి డ్రైవ్ చేసుకుందాం మన ఎగ్జాంపుల్స్ ని. సో సిచ్యువేషన్స్ తగ్గట్టు. సో అందుకే నేను 3 వేసాను. సో అది ఎన్ని రోజు ఉన్నా కూడా అన్ని రోజులు అప్లై అవుతాయి మనకు తెలుసు ఫార్ములా. సో దట్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ మన థింగ్ ఏంటి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ టు అప్లై, హౌ టు అప్లై దిస్ ఫార్ములా. కాబట్టి సో దీని నుంచి మనం కేసెస్ ని డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఎప్పుడైనా వ్యాలిడేట్ చేసుకోవాలన్నా ఏదైనా చూసుకోవాలన్నా ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఏ గ్రాఫ్ లో వెయ్యొద్దు. సో మై సజెషన్ ఈస్ మీరు ఎప్పుడైనా డేటాను వ్యాలిడేట్ చేసుకోవాలి అనుకోండి, లెట్స్ ఏ గ్రాఫ్ లో ఉన్న డేటాను వ్యాలిడేట్ చేసుకోవాలన్నా ఫస్ట్ టేబుల్లో వేసుకోండి. సో దట్ మేక్స్ ద థింగ్స్ క్లియర్. అంటే అది ఏం చూపిస్తుంది అనేది క్లియర్ గా ఉంటది. సో అందుకు మీరు టేబుల్ అలవాటు చేసుకోండి. సో దాని తర్వాత టేబుల్లో వచ్చిన డేటాను మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. కానీ ఫస్ట్ మీరు టేబుల్లో వేసుకుంటే ఏం డేటా ఉన్నది అంటే మీరు వ్యాలిడేట్ చేసుకునేటప్పుడు కానీ దేన్ని చూసుకునేటప్పుడు కానీ అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని చూడటానికి సో టేబుల్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. నేను ఎప్పుడైతే డేటా వ్యాలిడేట్ చేయాలన్నా ఏదో చేయాలన్నా ఫస్ట్ టేబుల్లోకి వేసుకుని దాన్ని చెక్ చేసుకుని ఓకే తర్వాత దాంట్లో కావాల్సిన విధంగా నేను చేంజెస్ చేసుకుంటాను. తర్వాత అది ఈ గ్రాఫ్ లో కావాలంటే ఆ గ్రాఫ్ లోకి మార్చుకుంటాను. సో ఎందుకంటే విజువలైజేషన్స్ మన ఇష్టం ఏది ట్రాక్ చేస్తే. కాకపోతే ఫస్ట్ డేటా కరెక్ట్ గా వస్తే మనం ఏదైనా విజువలైజేషన్స్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి రెండింటికి కలిపి ఒక ఫుల్ నేమ్ చేయమన్నాడు. సో మనకి ఆల్రెడీ తెలుసు. సో అది క్యాలిక్యులేటర్ కాలం క్రియేట్ చేయాలా, మెజర్ క్రియేట్ చేయాలా. సో రెండింటిని కలిపి ఒక కొత్త కాలం క్రియేట్ చేయి ఎగ్జిస్టింగ్ ఉన్న కాలమ్స్ నుంచి ఈచ్ రో అనేది రిపీట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ నేను ఏం చేస్తాను క్యాలిక్యులేట్ కాలం కలుస్తాను. సో మన ప్రీవియస్ గా ఎగ్జాంపుల్ లో మనం ఏం ఫంక్షన్ యూజ్ చేసి దీనికి సో రెండింటిని కలిపి ఒక కాలం చేయాలి అంటే కన్కేట్ అనే కాలం యూజ్ చేయొచ్చా. సో ఫంక్షన్ సో దానికి ఫస్ట్ నేమ్ కామా సో ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ లాస్ట్ నేమ్. సో దిస్ ఈస్ వన్ ఫంక్షన్ ఐ వాజ్ యూజింగ్ ఎ టెక్స్ట్ ఫంక్షన్. సో దీనికే నేను పేరు పెట్టుకుంటాను లైక్ కన్కేట్ అని. సో దిట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. విల్ ట్రై టు యూజ్ రెండింటిని కలుపుతున్నాను. సో కలిపి తీసుకొచ్చి నేను ఒక నేమ్ అయితే తీసుకుని వచ్చాను. సో విచ్ ఈస్ ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ కన్కేట్ అన్నాను. మీరు ఫుల్ నేమ్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. సో మీరు లైక్ వాట్ ఎవర్ ద నేమింగ్ యూ వాంట్ ఇట్ ఐ విల్ నేమ్ ఇట్ అండ్ ఐ ట్రాక్స్ ఇది కరెక్ట్ గా వస్తుందో అట్లా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దీని లెంత్ ఎంత కనుక్కోమన్నారు. సో హౌ మచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ దిస్ ఇది ఏదైతే ఇది వచ్చిందో ఫుల్ గా వచ్చిందో సో దీని లెంత్ ఎంత కనుక్కోమన్నారు. సో దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఇట్ యూ కెన్ క్రియేట్ అనదర్ కాలం. నాకు ఇంకో కాలం లో దాని లెంత్ కావాలి, ఫుల్ నేమ్ వచ్చింది దాన్ని అంటే. సో ఫుల్ నేమ్ దే మన పేరేం పెట్టుకున్నాం కన్కాట్ అనుకున్నాం కాబట్టి సో మనకి ఫంక్షన్ ఏముంది లెంత్ అనే ఫంక్షన్ ఉంది. సో లెంత్ అనే ఫంక్షన్ తోటి మనం డైరెక్ట్ గా ఏంటి కాలం పేరు కన్కాట్ అనే కాలం తీసుకుంటే సో ఇట్ షుడ్ గివ్స్ మీ ద లెంత్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది. సో దీన్నే నేను ఏమని చేస్తానంటే మనకి ఈజీగా ఉండడానికి లెంత్ అని పెడతాను. సో విచ్ గివ్స్ మీ ద లెంత్ ఆఫ్ దిస్ లైక్ పర్టికులర్ స్ట్రింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని. ఓకే,
సో ఫస్ట్ దాంట్లో 7 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 10 ఉన్నాయి, థర్డ్ దాంట్లో మళ్ళీ 7 ఉన్నాయి క్యారెక్టర్స్. ఓకే, సో దట్ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నారంటే దీన్ని అంతటినీ కూడా క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చమన్నారు. సో క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చమంటే ఐ హ్యావ్ ఫంక్షన్ నోన్ యాజ్ అప్పర్. సో ఎన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఫంక్షన్స్, అప్పర్ అని రాస్తే చాలు మీరు ఏ టెక్స్ట్ కాలం కన్నా. సో మన ఏ కాలం కి కన్కాట్ కదా. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ ఒక క్యాలిక్యులేటర్ కాలం క్రియేట్ చేశాను. అంటే బేస్ కాలం అయి ఉండాల్సిన అవసరం లేదు, మీ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ కాలం అయినా కూడా పర్లేదు. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను ప్రతిసారి మీరు ఫంక్షన్ అప్లై చేస్తున్నారు కదా, అని బేస్ కాలం అయ్యి ఉండాలి. బేస్ కాలం అంటే నా నేమింగ్ బేస్ కాలం అంటే వాడిచ్చిన కాలం ని బేస్ కాలం అంటాను, మనం క్రియేట్ చేసిన కాలం ని క్యాలిక్యులేటర్ కాలం అంటాను. సో బేస్ కాలం అంటే వాడిచ్చిన కాలమే అవసరం లేదు, మనం ఏ ఫంక్షన్ అప్లై చేసినా మనం క్యాలిక్యులేట్ చేసిన దాని మీద కూడా మళ్ళీ ఇంకో క్యాలిక్యులేషన్ రాయొచ్చు. సో దీన్నే మనం నెస్టెడ్ ఫంక్షన్స్ అంటాం. అంటే నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ మీద ఇంకో ఫంక్షన్ అప్లై చేయడం. సో దట్ ఈస్ ఆల్సో వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను కావాలని కన్కాట్ చేసి దాని మీద ఈ ఫంక్షన్స్ అన్ని అప్లై చేస్తాను. ఓకే, సో అప్పర్ అని రాశాను కదా, సో లెట్స్ సే అప్పర్. సో కంప్లీట్ గా అది ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ కంప్లీట్లీ ఇంటూ అప్పర్ కేస్ లెటర్స్. అప్పర్ కేస్ అంటే లైక్ క్యాపిటల్ లెటర్స్ లోకి మారిపోతుంది కంప్లీట్ గా. సో అలాగే మనకి లోయర్ లెటర్స్ లో కావాలంటే, అంటే లోయర్ లెటర్స్ అంటే లైక్ స్మాల్ లెటర్స్ లో కావాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇంటూ స్మాల్ లెటర్స్, సో యూ కెన్ హ్యావ్ అనదర్ ఫంక్షన్ నోన్ యాజ్ ఏం చెప్పొచ్చు, లోయర్. సేమ్ థింగ్. సో దిస్ ఫంక్షన్ ఈస్ డైరెక్ట్లీ హ్యావింగ్ ఏ ఫంక్షన్ నోన్ యాజ్ లోయర్, where you can directly say it as a concat of lower. So where I will use a lower function. So lower ante, so it will try to convert into the completely into the lower level ante స్మాల్ లెటర్స్. ఇప్పుడు నాకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, సో ఇక్కడ నన్ను సిచ్యువేషన్ అడిగారు. సో నువ్వు క్యాపిటల్స్ లోకి మార్చుతున్నావు, స్మాల్స్ లోకి మార్చుతున్నావు, నాకు కావాల్సింది ఏంటంటే ఈ కన్కాట్ అనే కాలం ఏదైతే మీరు తీసుకొచ్చారో దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం క్యాపిటల్ ఉండాలి, రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. సో దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. అంటే నువ్వు అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నావు, లోయర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నావు, కానీ నాకు ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ లెటర్. అంటే కన్కాట్ అనే కాలంలో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మాత్రం ఒకటే క్యాపిటల్ లెటర్ కావాలి, మిగతా ఎన్ని స్మాల్ లెటర్స్ కావాలి. సో ఐ వాంట్ టు క్యాపిటలైజ్ ది ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్. లైక్ ఫస్ట్ వర్డ్ అంటే ఆ కన్కాట్ అనే దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక్కటే మాత్రం నాకు క్యాపిటల్ లెటర్ కావాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ లో కావాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు లుక్ ఆన్ ఇట్. సో దానికి నేను ఏం చేయాలి, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి మన దగ్గర ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ ని క్యాప్చర్ చేయడానికి మనం ఏమి యూజ్ చేయొచ్చు, ఫస్ట్ లెటర్ ని క్యాప్చర్ చేయడానికి ఏమి యూజ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ కదా అది. సో లెఫ్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా మనకి, మనం మాట్లాడుకున్నాం. సో కాంట్ ఐ గెట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ అంటే లెఫ్ట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది కదా. సో నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ ఐ విల్ ట్రై టు యూజ్ ఏ నెస్టెడ్ ఫంక్షన్స్. అంటే ఫంక్షన్స్ లో ఫంక్షన్స్ యూజ్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఉన్న మ్యాక్సిమం టెక్స్ట్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ ఏంటి, లెఫ్ట్ సైడ్ నుంచి వర్డ్ కాబట్టి లెఫ్ట్ ఆఫ్ దేంట్లోంచి కన్కాట్ అనే దాంట్లోంచి ఫస్ట్ క్యారెక్టర్ కామా 1 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 1, దాన్ని ఏం చేయమన్నాడు, అప్పర్ చేయమన్నాడు. యూపీపీఆర్ ఆఫ్ అప్పర్, దాన్ని మళ్ళీ నేను ఏం చేశాను, అప్పర్ చేశాను. సో దీన్ని కంబైన్ చేయాలి, కన్కాట్ చేయాలంటే మనం కన్కాట్ అనే ఫంక్షన్ కాదు, యాంపర్సెంట్ కూడా యూజ్ చేయొచ్చు అని తెలిసింది. నెక్స్ట్ మిగతా లెటర్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ లో రావాలి. అంటే స్మాల్ లెటర్స్ లో మిగతా అన్ని రావాలంటే ఎక్కడి నుంచి రావాలి నాకు తెలియదు. అంటే సెకండ్ లెటర్ నుంచి లాస్ట్ వరకు, ఎండ్ ఆఫ్ ది వరకు కదా. అంటే జనరల్ గా ఫస్ట్ లెటర్ వదిలేసేయండి, ఫస్ట్ లెటర్ ఎలా క్యాపిటల్ అయిపోయింది. సెకండ్ లెటర్ నుంచి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు, అంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు సెకండ్ నుంచి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. అంటే మనం చూసాం మిడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ నుంచి తీసుకొస్తుంది. అంటే నాకు ఎక్కడి నుంచి కావాలో ఎక్కడి వరకు కావాలో అంతవరకు మనం కట్ చేసి స్ట్రింగ్ తెచ్చుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మిడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సార్ మిడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. మిడ్ లో ఏమంటుంది, టెక్స్ట్ ఏంటి, కన్కాట్. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అన్నాడు, సెకండ్ పొజిషన్ నుంచి. ఎంత వరకు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు తెలియదు. సో ఎందుకంటే ఒక దాంట్లో 5 ఉండొచ్చు, ఒకసారి 10 ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ ఉంది చూసారా లెంత్ ఉందా. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు యూజ్ చేయొచ్చు కదా. అంటే ఎంత లెంత్ ఉంటే అంతవరకు లెంత్ ఆఫ్ కన్కాట్, అంతే, దట్స్ ఇట్. సో లెంత్ ఆఫ్ కన్కాట్ ఇచ్చేసాం అనుకోండి, ఎంతవరకు లెంత్ వరకు ఉందో అంతవరకు, అంటే సెకండ్ నుంచి లాస్ట్ వరకు. దేంట్లోకి మార్చాలి దాన్ని, వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇంటూ లోయర్. సో దట్స్ ఇట్. సో పై ఈ సైడ్ అంతా అప్పర్, ఈ సైడ్ అంతా లోయర్, రెండింటిని కంబైన్ చేసి సో ఐల్ సే ఇట్ యాజ్ ఎ క్యామెల్ కేస్. సో దీంట్లో ఎన్ని ఫంక్షన్స్ యూజ్ చేసాం చూడండి. ఆ లెఫ్ట్ యూజ్ చేసాం, లైక్ మిడ్ యూజ్ చేసాం, లెంత్ యూజ్ చేసాం, లోయర్ యూజ్ చేసాం, అప్పర్ యూజ్ చేసాం. సో లెట్స్ సీ అనుకున్నది వచ్చిందా లేదా. సో చూసారా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిందా,
సో స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ లైక్ అక్కడ నుంచి దాంట్లో నుంచి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ అయింది. సో లైక్ వైజ్ ఓకే. సో అకార్డింగ్ టు లైక్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తే అక్కడ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందని మనకి ఫంక్షన్స్ మీద ఏమేం పాస్ చేస్తే దానికి వాల్యూస్ పాస్ చేయాలి అనేది ఒక జస్ట్ మనకి ఆ సింటాక్స్ ఐడియా ఉంటే చాలు. సో ఆ సింటాక్స్ ని యూజ్ చేసుకుంటూ నేను ఏం చేశాను, ఐ విల్ స్టార్టెడ్ రైటింగ్ మై లైక్ మై ఫార్ములా. సో ఇది అంతటిని మన ఫార్ములా అంటాం, ఇది ఎఫెక్ట్స్, ఇది అంతా కూడా ఫార్ములా. ఈ ఫార్ములా ఎక్స్ప్రెషన్ లో ఫార్ములా కానీ ఎక్స్ప్రెషన్ వచ్చి దాంట్లో డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేశాను. అప్పర్ అనేది, లెఫ్ట్ అనేది, లోయర్ అనేది, మిడ్ అనేది, లెంత్ అనేవి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఈ డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్ అన్ని కలిపి నా ఎక్స్ప్రెషన్ ఆర్ ఫార్ములా అయింది. సో దీన్నే మనం ఏమంటామంటే డాక్స్ ఫార్ములా అంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిసారి నేను కాల్ చేసినప్పుడల్లా కాలం తో పాటు ఆ టేబుల్ నేమ్ అటాచ్ అవుతుంది. ఎందుకంటే ఇదే కాలం వేరే టేబుల్లో ఉందనుకోండి, సో అది ఏ టేబుల్ నుంచి వచ్చిందని తెలియడానికి ఆ కాలం నేమ్ ఆ టేబుల్ నేమ్ అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఫంక్షన్స్. సో దాంట్లోనే కవర్ చేసి ఉన్నాను నేను. సో లెట్స్ సీ లెఫ్ట్, లెంత్, లోయర్, మిడ్. So that is what. So I was trying to cover all these along with the right as well. Okay. నెక్స్ట్ మనం ఇంకొక ఫంక్షన్ చూడాల్సింది ఏంటి అంటే రీప్లేస్. సో రీప్లేస్, సబ్స్టిట్యూట్ చాలా దగ్గరగా ఉంటాయి. లెట్స్ సి ఈ రెండింటిని ఒకేసారి కంపేర్ చేసి చూద్దాం. సో రీప్లేస్ అండ్ సబ్స్టిట్యూట్ అంటే దీనికి బదులుగా వేరేది. సో దీనికి బదులుగా రీప్లేస్ చేయాలని వేరే దాంతో అనుకున్నప్పుడు మీరు సబ్స్టిట్యూట్ వాడతారు. సో లెట్స్ సే ఇప్పుడు నేను రీప్లేస్ కి సబ్స్టిట్యూట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సబ్స్టిట్యూట్ అంటే ఏ క్యాటర్ ని వేరే క్యాటర్ తో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే దెన్ యూ ట్రై టు యూజ్ సబ్స్టిట్యూట్ మాట. సో లెట్స్ సే ఇప్పుడు నాకు రీజియన్ ఉంది. సో రీజియన్ దగ్గర యూ ఉంది. ఆ యూలో యూని బదులు వేరే లెటర్ ఏదైనా నేను లైక్ ఐ వాంట్ టు సబ్స్టిట్యూట్, అది కూడా నాకు చూస్తే లైక్ ఆర్ఎల్స్ విల్ ట్రై టు టేక్ ఇట్ యాజ్ ఏ కన్కాట్ తీసుకుందాం. కన్కాట్ లో ఓ అనేది ఉంది. ఫస్ట్ దాంట్లో ఓ 2 సార్లు ఉంది, థర్డ్ దాంట్లో 2 సార్లు ఉంది పక్కనే. సో నేను ఏ టెక్స్ట్ ను రీప్లేస్ చేయాలనుకుంటున్నానంటే లైక్ ఏ టెక్స్ట్ కన్కాట్ లో ఉన్నది, కన్కాట్ లో ఉన్న టెక్స్ట్. సో అది లైక్ ఓల్డ్ టెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది ఓ, రైట్? ఓని సో దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నానంటే హెచ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, హెచ్ తో రీప్లేస్ చేయాలి. సో ఎన్నో ఇన్స్టాన్స్ అది అంటే ఫస్ట్ ఇన్స్టాన్స్, సెకండ్ ఇన్స్టాన్స్. ఇక్కడ మనకి ఇది లక్కీ ఏంటి అంటే అది ఫస్ట్ కనిపించిన ఓ, సెకండ్ కనిపించిన ఓ. మీరు మెన్షన్ చేయొచ్చు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మెన్షన్ అంటే మీరు స్పెసిఫిక్ గా ఫస్ట్ ఓనే నేను రీప్లేస్ చేయాలి అనుకుంటే మీరు మెన్షన్ చేయాలి. అవసరం లేదు అనుకుంటే 2 ఓల్ని రీప్లేస్ చేసేయండి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్లు ఉన్నాయి, ఎప్పుడు ఆప్షనల్ అండి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది అంటే అది ఆప్షనల్ అంటే ఇవ్వకపోయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది మీ ఫంక్షన్. సో ఇట్లా అంటే అది మ్యాండేటరీగా ఇవ్వాలి ఆర్గ్యుమెంట్ అని లేదు. మిగతా ఇట్లా చూడండి స్క్వేర్ బ్రాకెట్లు లేవు. స్క్వేర్ బ్రాకెట్లు లేవు అంటే అవి ఖచ్చితంగా ఇవ్వాలి, సప్లై చెయ్యాలి మీరు. సో ఎప్పుడైతే మీరు స్క్వేర్ బ్రాకెట్ చూసారో స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్నాయి, మీరు సప్లై చేయకపోయినా పర్లేదు, చేస్తే దాని తగ్గట్టు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ సే ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఐ విల్ సే ఇట్ యాజ్ అ సబ్స్టిట్యూట్. ఓకే, సో జస్ట్ ఓకే అని కొడదాం. సో లెట్స్ సీ ద డిఫరెన్స్. మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో లెట్స్ గో విత్ దిస్ అండ్ డ్రాగ్ హియర్. సో డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఓ తోటి రీప్లేస్ అవ్వలేదు. ఎందుకని? నేను ఇచ్చింది ఏంటో చూద్దాం. సబ్స్టిట్యూట్. సో నేను క్యాపిటల్ ఓ ఇచ్చాను. సో లెట్స్ మేక్ ఏ స్మాల్ ఓ. సో స్మాల్ ఓ ఇచ్చి రీప్లేస్ చేయాలి. ఎస్, స్మాల్ ఓ ఇచ్చిన వెంటనే అది రీప్లేస్ అయింది. అంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్ అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆ స్మాల్ ఓ ఇస్తే స్మాల్ అనే చెక్ చేస్తుంది, బిగ్ ఓ ఇస్తే బిగ్ ఓ అనే చెక్ చేస్తుంది. సో స్మాల్ ఓ ఇచ్చిన వెంటనే అది ఓ ప్లేస్ లో హెచ్ ని ప్లేస్ చేసింది. కాకపోతే అది ఓ ఎక్కడ కనపడితే అక్కడ హెచ్ తో రీప్లేస్ చేసింది. అంటే రేపు పొద్దున నాకు అన్ని చోట్ల వద్దు, నాకు ఫస్ట్ ఓ ఎక్కడ కనబడితే అక్కడే కావాలి అంటే దెన్ యూ నీడ్ టు స్పెసిఫై ది ఇన్స్టాన్స్ నెంబర్. ఓకే, ఇన్స్టాన్స్ నెంబర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటి టైంలో నేను ఇన్స్టాన్స్ నెంబర్ ఆప్షనల్ గా ఇచ్చాను కాబట్టి అది ఓ ఎక్కడున్నా కూడా రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో దాన్నే మనం సబ్స్టిట్యూట్ అంటాం. వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఓ స్మాల్ లెటర్ ఓ విత్ హెచ్ లెటర్, హెచ్ అనే లెటర్ తోటి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ నేను హెచ్, సో నేను ఫస్ట్ ఇన్స్టాన్స్ అని ఇస్తాను. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటే ఓ అనేది ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఎక్కడ తగిలిందో అక్కడే ఇస్తుంది నాకు హెచ్. సో మిగతా సెకండ్ ఇన్స్టాన్స్ లో ఓ ఉన్నది ఓ లాగే ఉంది చూడండి. And you see here this is O was appearing
సెకండ్ ఇన్స్టెన్స్ లో ఉన్న ఓ సెకండ్ ఇన్స్టెన్స్ లో అలాగే ఉంది, ఫస్ట్ ఇన్స్టెన్స్ లో వచ్చిన ఓనే రీప్లేస్ చేసింది. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఓన్లీ ద సెకండ్ ఇన్స్టెన్స్, స్పెసిఫై ఇట్ యాజ్ అ సెకండ్ ఇన్స్టెన్స్. రైట్. సో అందుకు ఫస్ట్ ఇన్స్టెన్స్ వదిలేసిందా, ఫస్ట్ ఇన్స్టెన్స్ వదిలేసి ఓన్లీ అది ఏం చేస్తుంది, సెకండ్ ఇన్స్టెన్స్ తీస్తుంది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో మరి రీప్లేస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? సో లెట్స్ గో ఇన్ టు ద రీప్లేస్ ఫంక్షన్. అన్ని రెండు క్లోజ్ గా ఉంటాయి, అందుకే పక్క పక్కనే చెప్తున్నాను. సో రీప్లేస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మరి రీప్లేస్ అంటే ఏంటి? సో రీప్లేస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? సో ఇఫ్ యూ యూజ్ అ రీప్లేస్, సో రీప్లేస్ అది ఏమంటుంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చూడండి, దట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్ ద ఆర్గ్యుమెంట్స్. ఓల్డ్ టెక్స్ట్, స్టార్ట్ పొజిషన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, న్యూ పొజిషన్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రీప్లేస్ చేయాలని మీకు ఐడియా ఉంటే అంతవరకు రీప్లేస్ చేయొచ్చు అనమాట. లెట్స్ ఇప్పుడు నాకు సెకండ్ లెటర్ నుంచి సెకండ్ పొజిషన్ నుంచి 3 క్యారెక్టర్స్ వరకు రీప్లేస్ చేయాలి. I'll say old text is my concat. Okay, so old text start position ఏంటంటే సెకండ్ క్యారెక్టర్ నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. 3 క్యారెక్టర్స్ ని నేను దేంతో ప్లేస్ చేయాలనుకుంటున్నాను అంటే గుడ్ అనే దాంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఏం రీప్లేస్ అయిపోద్ది, ODJ, సెకండ్ దాంట్లో ELL, IMC. సో లెట్స్ సి, పక్కనే ప్లేస్ చేసి చూద్దాం. సో రైట్ కి డైరెక్ట్ గా ఇక్కడ ప్లేస్ చేసి మనం చూస్తే తెలిసిపోతుంది కదా మనకి. సో ఇక్కడ అయితే మనం కన్కాట్ ప్లేస్ చేసాం, దాని ప్లేస్ పక్కనే ప్లేస్ చేసి చూద్దాం రీప్లేస్మెంట్. సో లెట్స్ సి. సో సారీ, సో ఇక్కడ చూసారంటే, సో నేను ఇక్కడ చూస్తే సో బి తర్వాత ODJ దగ్గర గుడ్ వచ్చింది చూడండి, కే తర్వాత ELL దగ్గర గుడ్ వచ్చింది చూడండి, టీ తర్వాత IMC దగ్గర గుడ్ వచ్చింది. సో దట్ ఈస్ వాట్ అంటే రీప్లేస్ కి సబ్స్టిట్యూట్ కి చిన్న డిఫరెన్స్. సబ్స్టిట్యూట్ ఏంటంటే మీకు ఎక్కడ కనబడితే ఆ క్యారెక్టర్ అక్కడి నుంచి వేరే దాంతో రీప్లేస్ చేయాలి, అది ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనా సెకండ్ ఇన్స్టెన్స్ లో అనేది సబ్స్టిట్యూట్ చెప్తే, రీప్లేస్ ఏం చెప్తుంది, సో రీప్లేస్ స్టార్ట్ పొజిషన్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వరకు రీప్లేస్ చేయాలి అనేది టేక్ కేర్ చేసేది రీప్లేస్ ఫంక్షన్. సో ఎందుకంటే చిన్న డిఫరెన్సెస్, అంటే డిఫరెన్స్ చాలా చిన్నది. సో బికాస్ పీపుల్ విల్ కన్ఫ్యూజ్ బిట్వీన్ సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే, రీప్లేస్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బట్టి రీప్లేస్ చేస్తాం. సో ఆ విషయం గుర్తుంచుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. రీప్లేస్ తర్వాత మనకి ఏముంది, రెప్ట్ అని ఉంది. రెప్ట్ అంటే రిపీట్ అని. సో రిపీట్, ఒక వర్డ్ ని పర్టికులర్ టైమ్స్ రిపీట్ చేయాలనుకోండి, సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకుంటే వి కాల్ ఇట్ యాజ్ అ రెప్ట్. సో లెట్స్ సే ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది, మీకు ఫస్ట్ నేమ్ లో ఒక టెక్స్ట్ జాన్ ఉంది, జాన్ నేను 5 టైమ్స్ రిపీట్ చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, యూ కెన్ యూజ్ అ రెప్ట్ అనేది యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది, రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఉన్న వర్డ్ నే ఇట్ వాస్ ట్రైంగ్ టు రిపీట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తారు అనేది. సో ఐల్ సే ఇట్ యాజ్ అ రెప్ట్. సింపుల్ గా నేను లాస్ట్ నేమ్ అన్నాను అనుకోండి, లాస్ట్ నేమ్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ వాంట్ టు రిపీట్. సో ఈ రిపీట్ చేసేటప్పుడు మీరు టెక్స్ట్ మధ్యలో కామా ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దీనికి కన్కాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కామాని యాడ్ చేస్తారు. సో లెట్స్ సింప్లీ సే దట్ కన్కాట్. సో దీనికి కామా యాడ్ చేసుకున్నాను. సో ఇది ఒక టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటున్నాను, 5 టైమ్స్. ఐ సింప్లీ సే ఇట్ యాజ్ REPT. సో REPT అని కొట్టగానే సో రిపీట్ చేసుకుంటూ, అది కామా సెపరేట్ అంటే ఫస్ట్ ప్రతి నేమ్ కి లాస్ట్ లో కామా యాడ్ చేసుకుంటూ వెళ్తుంది, లాస్ట్ లో మనకి కామా కూడా మిగిలిపోతుంది. చూసారంటే లాస్ట్ వరకు అన్ని కామా సెపరేట్ చేసుకుంటూ వెళ్ళింది, చూసారా. సో ఎందుకంటే నా స్ట్రింగ్ నే కామా సెపరేట్ తో ఇచ్చాను. సో జాన్ జాన్ కామా జాన్ కామా జాన్ కామా జాన్. సో అలాగే మీరు ఒక టెక్స్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, లైక్ ఒక పర్టికులర్ వర్డ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ ఉంది అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అని చెప్పారు అనుకోండి, యూ కెన్ సింప్లీ యూజ్ రిపీట్. సో రిపీట్ ఇస్ ద గుడ్ ఫంక్షన్ ఫర్ దట్, రిపీట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో నెక్స్ట్ సెర్చ్. సో నేను మనం చూసాం సెర్చ్ కి ఫైండ్ కి డిఫరెన్స్. సెర్చ్ అంటే ఏంటి, కేస్ ఇన్సెన్సిటివ్, అదే ఫైండ్ అయితే కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు దానికోసమే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాయడానికి ఒకసారి మళ్ళీ చూపించడానికి. సో ఇలాంటి ఒక మెసేజ్ ఉందనుకోండి, జనరల్ గా మీకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటాయి కదా. సో ఫీడ్బ్యాక్ లో మీకు ఒక పర్టికులర్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ లో ఏదైనా వర్డ్ గుడ్ అనే ఉందా లేదా అని చెక్ చేయమన్నారు.
సో మీరు అయితే మెసేజ్ ప్రతిదీ చదవాలంటే ఎంతసేపు పడుతుంది? చాలా సేపు పడుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ మీరు చదవాలంటే చాలా కష్టం కదా. సో దానికి నేను ఏం యూజ్ చేస్తానంటే మన సెర్చ్ కానీ ఫైండ్ కానీ యూజ్ చేయొచ్చు కదా. ఈ పర్టికులర్ వర్డ్ అనేది టెక్స్ట్ లో ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఉంటే ఉంది అంటే ఆ టెక్స్ట్ లో ఏ వర్డ్ ఉందో ఆ వర్డ్ ఇమ్మంటాను. అంటే నేను చూడండి చాలా సింపుల్ గా రాస్తాను. సో మనకు సెర్చ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి నేను అదే యూజ్ చేస్తాను, సెర్చ్ అనే ఫంక్షన్. సింపుల్ గా ఇలాంటి మెసేజెస్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ విల్ గో విత్ సెర్చ్ అని యూజ్ చేసి, సో ఫైండ్ టెక్స్ట్ దేంట్లో మెసేజెస్, సారీ ఫైండ్ టెక్స్ట్ ఏ టెక్స్ట్ ని, సో లెట్స్ నేను గుడ్ అనే టెక్స్ట్ ని ఎదుగుతున్నాను. ఏ టెక్స్ట్ లో? మెసేజెస్ అనే దాంట్లో ఎదుగుతున్నాను. సో ఎక్కడి నుంచి? స్టార్టింగ్ పొజిషన్ 1 నుంచి కనపడకపోతే 0, ఫస్ట్ నుంచి ఎత్తుక్కుంటూ వెళ్ళమన్నాను. సో ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఇది ఖచ్చితంగా దీంట్లో ఉంది అనుకోండి, వాల్యూ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే ఏదో ఒక వర్డ్ ఉంది అంటే ఆ వర్డ్ ఉంది అంటే ఖచ్చితంగా 0 అయితే అవుతుంది, గ్రేటర్ దెన్ 0 ఉంటే అది గుడ్ గురించి ఎదుగుతున్నాం కాబట్టి గుడ్. ఓకే, సో లేకపోతే సింపుల్ గా ఏమంటారా, ఇంకేమి టెక్స్ట్ నేను ఏది వచ్చినా కూడా అది బ్యాడ్ అంటాను. సో సింపుల్ గా ఇఫ్ కండిషన్ సింపుల్ గా చెక్ చేస్తాను. అంటే ఇది ఏం చేస్తుంది, మనకి ఆ పర్టికులర్ టెక్స్ట్ ఉందా, ఆ టెక్స్ట్ ఎక్కడ ఉన్నది పొజిషన్ ఇస్తారు. ఆ పొజిషన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఉంది అంటే గ్రేటర్ దాన్ 0 కాబట్టి సో ఐ మేక్ ఇట్ యాజ్ ఎ గుడ్, అదర్వైజ్ ఐ మేక్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్. సో దీన్నే మనం ఏమంటాం అంటే లైక్ టెక్స్ట్ సెర్చ్ అని పెట్టాం అనుకోండి. ఇట్స్ వెరీ ఈజీ కదా. సో మనం ఏ టెక్స్ట్ లో ఉన్నాయి అన్ని చదువుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలాంటిది ఒకటి రాస్తాం అనుకోండి, మనం సింపుల్ గా దీన్ని ప్లేస్ చేసేసి చూస్తే ఇక్కడ దీంట్లో 2 సార్లు గుడ్ ఉంది, దీంట్లో బ్యాడ్ ఉంది. సో ఓకే, ఈ టెక్స్ట్ అంటే ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చింది గుడ్ ఫీడ్బ్యాక్, ఇది బ్యాడ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఆ వర్డ్ దాంట్లో మెన్షన్ చేశారు కాబట్టి. మెన్షన్ చేస్తే మనం వర్డ్ ని ప్రతి దాంట్లో వెళ్ళి ఎత్తుక్కుంటాం, చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక ఫంక్షన్ రాసి మనం ఆటోమేటిక్ గా సెర్చ్ చేస్తున్నాం, రో బై రో జరుగుతుంది కాబట్టి అది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఎ టెక్స్ట్ సెర్చ్. ఓకే, సో దాన్నే కొంచెం ఇఫ్ కండిషన్ తోటి అలంకరించాను. జస్ట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు గో విత్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ఏం చేస్తుంది, దీనికి వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇది ట్రూ పార్ట్, ఇది ఫాల్స్ పార్ట్. అది ట్రూ అంటే అది కండిషన్ మెట్ అయితే గ్రేటర్ దాన్ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ట్రిమ్ అంటే సో ఇట్ విల్ ట్రై టు ట్రిమ్ ది స్పేసెస్. అంటే ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ కి ముందు వెనక ఏమైనా స్పేసెస్ ఉంటాయి. సో మనం వేరే దాంతో ఏదైనా మ్యాచ్ చేస్తాం అనుకోండి, సో ఆ స్పేసెస్ ఉండడం వల్ల మనకు సరిగ్గా మ్యాచ్ అవ్వదు. అంటే లైక్ సమ్ టైమ్స్ విల్ హ్యావ్ ఏ స్పేసెస్ ఇన్ బిట్వీన్, లైక్ ఇన్ బిట్వీన్ కాదు సారీ, స్టార్టింగ్ ఎండింగ్. అంటే ఈ ముందు వెనక ఎక్కడైనా స్పేసెస్ ఉన్నాయనుకోండి, ఆ స్పేసెస్ ని తీసేయడానికి. సో లెట్స్ మీ నేమ్ లో ఇచ్చేటప్పుడే, క్లయింట్ ఇచ్చేటప్పుడే స్పేసెస్ తో ఇచ్చాడు ముందు వెనక. సో అలాంటివి తీసేయాలి అనుకుంటే సింప్లీ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ ట్రిమ్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మన దాంట్లోనే డేటాలో మనం స్పేసెస్ ఇద్దాం. స్పేసెస్ అంటే ఇన్ బిట్వీన్ కదండి, స్టార్టింగ్ ఎండింగ్. ఇలాగా సో ఇలా ఫస్ట్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ముందంతా గ్యాపే, రైట్? ఈ గ్యాప్, ఇలాంటి గ్యాప్స్, వైట్ స్పేసెస్ ఏవైతే ముందు వెనక, స్ట్రింగ్ కి ముందు వెనక ఏమైనా స్పేసెస్ ఉన్నాయి అనుకోండి, అవి రిమూవ్ చేసేసి పర్ఫెక్ట్ గా ఓన్లీ ఆ స్ట్రింగ్, అంటే ఆ స్ట్రింగ్ వరకే కావాలి అనుకుంటే విల్ కెన్ సింప్లీ సే ఇట్ యాజ్ ఎ ట్రిమ్ అంట. ట్రిమ్మింగ్ ఏంటంటే కట్ చేసేస్తుంది, ఆ పక్కన ముందు వెనక స్పేసెస్ ని ట్రిమ్ చేసేస్తుంది. సో దానికోసం మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఒక కాలమ్ క్రియేట్ చేయొచ్చు, బికాస్ ఆ స్పేసెస్ తీసేయాలి కాబట్టి. సో ఐల్ సే ఇట్ యాజ్ ఎ ట్రిమ్ ఆఫ్ ఏంటి, సో ఫస్ట్ నేమ్ లో ఏమైనా స్పేసెస్ ఉంటే ట్రిమ్ చేసేసాయి. సో దట్ నేను ఇక్కడ ఏం రాస్తానంటే సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను కాపీ చేసి దీని సెల్ కూడా కాపీ చేయొచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కాపీ వాల్యూ, కాపీ నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేద్దాం. సో ఈ ముందు స్పేస్ వచ్చింది చూసారా, ఎంత స్పేస్ ఉంది. సో అది ఇక్కడికి వచ్చాక ఓపెన్ చేద్దాం. చూసారా స్పేస్ మొత్తం పోయింది. సో దట్ ఈస్ వాట్ ద యూజ్ ఆఫ్ ట్రిమ్. సో రిమూవ్ ది స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్ అంటారు. సో ట్రైలింగ్ స్పేసెస్ at the starting and the end of the string.
ఓకే, నెక్స్ట్ యూనికేర్. మనం ఎక్కడ చూసాము యూనికేర్ గుర్తుంటే మనం ఏం చేసామంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక యూనికేర్ నెంబర్ ఉంటుంది. సో మనం ఒకసారి యూజ్ చేసాం కండిషనల్ ఫార్మాట్ లో, గుర్తుంటే యూనికేర్ లిస్ట్ చూపించాను మీకు అప్పుడు. దిస్ ఈస్ ఎ హ్యూజ్ లిస్ట్. సో దీంట్లో యూనికేర్ లిస్ట్ చాలా ఉంటది. సో ప్రతి క్యారెక్టర్ కి ఒక నెంబర్ ఉంటది. సో ఏ క్యారెక్టర్ అని తీసుకురావాలంటే దానికి యూనికేర్ అని ఇస్తే ఆటోమేటిక్ గా దాని యొక్క క్యారెక్టర్ యొక్క తీసుకొస్తుంది, రైట్? సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ యూ వాంట్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. చూడండి ఎన్ని ఉన్నాయి, రైట్? సో ఇఫ్ యూ వాంట్ యూజ్ దిస్ వన్, సో సింపుల్ ఏం చేస్తారంటే యూజ్ ఇట్ అస్ ఈ సింబల్ కావాలనుకోండి, దానికి ఒక క్యారెక్టర్ నెంబర్ ఉంది. సో మీరు జస్ట్ దాన్ని ఇస్తే ఆ క్యారెక్టర్ ఇస్తుంది అనమాట. నెంబర్ ఇస్తే దాని క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. సో నేను యూనికేర్ ఆఫ్, సో ఏమడుగుతుంది, అది నెంబర్ అడుగుతుంది. మన దగ్గర నెంబర్ ఉంది. సో చూస్తే సింబల్ వచ్చిందా మనకి, చూసారా? సో దిస్ ఇస్ హౌ వీ కెన్ బ్రింగ్ ఇట్. ఓకే, సో ఇలాగే కాకుండా, సో లెట్స్ ఇఫ్ యూ వాంట్ ప్రతి ఏకి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. సో లెట్స్ ఇప్పుడు మీకు క్యారెక్టర్ తెలుసు, దాని కోడ్ తెలియదు అనుకోండి. సో లెట్స్ నేను హార్డ్ కోడ్ చేసి ఏదో ఒకటి ఏ అని ఇచ్చాను అనుకోండి, ప్రతి క్యారెక్టర్ కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. సో దాన్ని మనం యూనిక్ కోడ్ అని రాసాం అనుకోండి. సో మీరు క్యారెక్టర్ ఏమంటది, సో నేను టెక్స్ట్ ఏమి ఇస్తానంటే సో యూనిక్ కోడ్ అని ఇచ్చాను అనుకోండి, ఏకి యూనిక్ కోడ్. సో యూనిక్ కోడ్ ఎంత అనేది చెప్తుంది ఇది ఎంత. యూనిక్ కోడ్ 65 అంట. సో దానికి మళ్ళీ 65 ని మనం రాసాం అనుకోండి యూనికేర్ అని. చూసారా, ఏ వచ్చింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనికేర్ అండ్ యూనిక్ కోడ్. సో మనం జనరల్ గా యూనికేర్ బాగా యూజ్ చేస్తాం ఇలాంటి సింబల్స్ తీసుకురావడానికి. సో ఇలాంటి సింబల్స్ మనం ఎక్కడైనా తీసుకురావాలి అంటే యూనికేర్ లిస్ట్ ఉంటుంది. యూనికేర్ లిస్ట్ యూజ్ చేసి ఏదైనా సింబల్ తీసుకురావచ్చు. సో టెక్నిక్ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యూనికేర్. సో నెక్స్ట్ అప్పర్ మనం ఆల్రెడీ చూసాం. సో వాల్యూ. సో వాల్యూ ఏం చేస్తుంది అంటే లైక్ సో మీకు టెక్స్ట్ లైక్ నెంబర్ ఏదైనా టెక్స్ట్ లో ఉంది అనుకోండి, దాన్ని నెంబర్ లోకి మార్చాలనుకోండి. స్ట్రింగ్ లో ఉన్న దాన్ని ఏదైనా నెంబర్ లోకి మార్చాలనుకోండి, సింపుల్ గా ఇలాగ. సో ద ఫార్ములా కన్వర్ట్స్ యువర్ టైప్డ్ స్ట్రింగ్ 3 ఇంటూ న్యూమరిక్ వాల్యూ. అంటే స్ట్రింగ్ లో ఉంది వాల్యూ, సో స్ట్రింగ్ లో ఉన్న వాల్యూని టెక్స్ట్ లో ఉన్న వాల్యూని న్యూమరిక్ గా మార్చాలి అనుకోండి. సింపుల్ మీరు ఏం రాయొచ్చు అంటే వాల్యూ అని రాయొచ్చు. వాల్యూ అని రాసిన వెంటనే ఆటోమేటిక్ గా అది ఏం జరుగుతుంది అంటే ఇంటీజర్ గా మారిపోతుంది. సో సింపుల్ ఐ విల్ ట్రై టు షో యూ. సో లెట్స్ సే ఇప్పుడు మనకి ఏదైనా లైక్ లెట్స్ ఈ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఇది ప్రైస్ మనం ఏంటంటే టెక్స్ట్ లో మార్చేద్దాం ఫస్ట్. సో టెక్స్ట్ లో వచ్చింది కాబట్టి కన్వర్ట్ ప్రాబ్లం వచ్చింది, తీసేసి మళ్ళీ పెడదాం. సమ్ అయిపోయింది చూసారా, టెక్స్ట్ అయినప్పటికి పోతుంది, సమ్ అవ్వదు కదా టెక్స్ట్ లో. సో ప్రైస్ ఇక్కడికి వచ్చింది, కానీ ఇప్పుడు దాని ఏముంది, సో చూస్తే టెక్స్ట్ లో ఉంది. సో దీన్ని లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు టైప్ కన్వర్షన్ అన్నమాట. సో దాన్ని టెక్స్ట్ లోంచి మళ్ళీ ఇంటీజర్ లోకి మార్చాలనుకోండి. సో ఐ కెన్ ఇది అలా అక్కడే మార్చేయచ్చు కదంటే డైనమిక్ గా మార్చమన్నారు అనుకోండి రేపు పొద్దున్న. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు వాల్యూ ఆఫ్ ఈ సింపుల్ గా ఏంటది ప్రైస్ అనే కాలం. I was trying to say value. ఇది చూసారా ఆటోమేటిక్ గా ఇట్లా కన్వర్ట్ అయింది, డెసిమల్ నెంబర్ లో కన్వర్ట్ అయింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్
కన్వర్షన్ అన్నమాట. చూసారా ఆటోమేటిక్ గా నేను వాల్యూ అని వాడాను అనుకోండి, టెక్స్ట్ లో ఉన్నది కాస్త దేంట్లో మారిందండి, డెసిమల్ లోకి మారింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాల్యూ. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో టైప్ కన్వర్షన్ కోసం మనం ఇక్కడ 2 యూజ్ చేసాం. ఒకటి ఏంటంటే ఫార్మాట్ అనేది యూజ్ చేసాం. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫార్మాట్ లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇదే వాల్యూ ఉందనుకోండి, సో నాకు లైక్ ఏదైనా వాల్యూ ఉందనుకోండి, నాకు పాయింట్ తర్వాత జీరోస్ కావద్దు అనుకోండి, సో ఫార్మాట్ మార్చాలి అనుకుంటే దీని ముందు డాలర్ యూజ్ చేయాలనుకోండి, మనం నిన్న యూజ్ చేసాం కదా. సో నేను ఏం చేస్తాను, న్యూ కాలం క్రియేట్ చేసి చూడండి, సో ఫార్మాట్ అనే ఫంక్షన్ రాస్తాను. సో ప్రైస్ కదా, సో ప్రైస్ అనే కాలం కి ముందు డాలర్ యాడ్ చేయాలి. సో ఆ ఫార్మాట్ ఎలా చెప్తానంటే, ఫస్ట్ డాలర్ కావాలి కాబట్టి డాలర్ హ్యాష్ హ్యాష్ కామా హ్యాష్ ఉంటే అన్ని డిజిట్స్ ఉంటే అంతే. సో ఇదే నా ఫార్మాట్ అనుకోండి. అంటే ప్రైస్ ని నేను ఏం చేశాను, హ్యాష్ అంటే ఏం లేదు, డిజిట్ అని. ఇప్పుడు 2 డిజిట్ ఉన్నది, రేపు 4 డిజిట్ వస్తే సెకండ్ డిజిట్ తర్వాత మళ్ళీ ఇంకో 2 డిజిట్స్ చూపించాను. హ్యాష్ అంటే ఒక సింగిల్ డిజిట్ అన్నమాట. సో చూద్దాం. సో ఇక్కడ రాలేదు. సో ఫార్మాట్ డబుల్ హ్యాష్ ఇద్దాం అంతే, చూద్దాం. యాడ్ అవ్వలేదు ఫార్మాట్ హ్యాష్ కమా ఫార్మాట్ టెక్స్ట్ లోనే ఇచ్చాను కదా ఫార్మాట్ అనే ఫంక్షన్, ప్రైస్ అనేది. సో దాన్ని తీసుకొచ్చి దానికి ముందు డాలర్ యాడ్ చేస్తాం. సో హ్యాష్ పాయింట్ 00 చేద్దాం. So let's give some space otherwise. సార్ ఫార్మాట్కి వెళ్దాం, ఏ టెక్స్ట్ లో మార్చాలో చూద్దాం. ఇంకోండి ఈ టెక్స్ట్ మార్చుకోవాలి. నాకు కూడా ఇవ్వట్లేదు. ఆర్ఎల్స్ టెక్స్ట్ లో ఉన్నది కాకుండా మనం కన్వర్ట్ చేసిన వాల్యూ ఇద్దాం. సో వాల్యూ ప్రైస్ కాకుండా సో అంటే ఇది టెక్స్ట్ లో ఉండకూడదు, ఇది డెసిమల్ లో ఉంటే ఇది మనకి డాలర్ యాడ్ అవుతుంది. చూసారా, సో దీన్ని డాలర్ అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి మనం అందుకే ప్రాక్టికల్ గా చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ హ్యాపెన్ దెన్ ఓన్లీ విల్ కమ్ టు నో దిస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనం ఒకటి వదిలేసాం, ఏమిటి అంటే కంబైన్డ్ వాల్యూస్. సో కంబైన్డ్ వాల్యూస్ అంటే రెండిట్లు మూడిట్లని కలిపి, లైక్ వేరే వేరే కాలమ్స్, లైక్ వేరే వేరే టేబుల్స్ ఉన్న వేరే వేరే కాలమ్స్ అన్నిటిని కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ గా తీసుకురావాలి అంటే కంబైన్డ్ వాల్యూస్ యూజ్ చేస్తాము. సో లైక్ సో ఇప్పుడు నాకు డిఫరెంట్ దాంట్లో ఉన్నాయి అన్ని కలిపి ఒక కాలమ్ గా కావాలి, లైక్ సో ఒక డిమ్ టేబుల్ లోకి మంత్ నేమ్స్ అన్ని ఇయర్ తో కావాలి, కలిపి కావాలనుకోండి. సో ఇది యూజ్ చేస్తాము. సో ఇది నేను క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ అప్పుడు చెప్తాను. సో ఎందుకంటే ఇది క్యాలిక్యులేటెడ్ టేబుల్ లాంటిది, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ కాలమ్ కానీ మెజర్ కానీ కాదు. సో ఐ కవర్ దేర్. సో క్యాలిక్యులేటెడ్ కాలమ్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మన టేబుల్ లెవెల్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో టేబుల్ ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో మనం లైక్ కొన్ని ఫంక్షన్స్ టేబుల్ లెవెల్లో రాయాల్సి వస్తుంది. సో లైక్ టేబుల్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్, దీన్ని డిస్కస్ చేసేటప్పుడు అది డిస్కస్ చేస్తాను. ఓకే, అప్పుడు క్యాలిక్యులేట్ టేబుల్స్ గురించి చెప్తాను, కంబైన్డ్ వాల్యూస్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు. Okay, let's go to the next scenario. Next important things is date time functions.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఎందుకంటే సో కంపల్సరీ మనం ఏది ఎప్పుడు చేయాలన్నా మన డేటా వేర్ హౌస్ లో కానీ మన రిపోర్ట్ లో ఖచ్చితంగా డేట్ ఉంటుంది. సో డేట్ తోటి కంపల్సరీ మనం చాలా క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో కంపల్సరీ మనకి తెలియాల్సింది ఏంటంటే డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డేట్ టైం ఫంక్షన్స్, మన టెక్స్ట్ ఫంక్షన్స్ ఎలాగో అలాగే డేట్ టైం. సో ఆల్మోస్ట్ వీ కవర్డ్ 10 to 20 ఫంక్షన్స్ మనం కవర్ చేస్తాం, అగ్రిగేట్ ఫంక్షన్స్ తో కలుపుకుని రైట్. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి డేట్ టైం ఫంక్షన్స్. ఈ డేట్ టైం ఫంక్షన్స్ లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చి క్యాలెండర్. ఓకే, సో క్యాలెండర్ అనే ఫంక్షన్ చాలా ఈజీ. లైక్ ఇప్పుడు మన ప్రతి టేబుల్లో నేను చెప్పాను కదా డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో మనకి డేట్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి రిపోర్ట్ లో చూస్తే డేట్ టేబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే డేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డేట్ లోంచే మనం చూపిస్తాం కదా ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ కి ఇంత నెంబర్ ఆఫ్ సేల్స్ అయ్యింది అని. సో అందుకు మనకు ఒక డేట్ టేబుల్ బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేయకుండా ఇక్కడే డైనమిక్ గా క్రియేట్ చేయాలి అంటే మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏమంటున్నాం, క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ యూజ్ చేస్తాం. సో క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ లో కూడా మనం రాయాల్సింది ఏంటి, డాక్సే కదా. సో అందుకు నేను ఏం చేశానంటే మోడలింగ్ లోకి వెళ్ళి న్యూ టేబుల్. ఈ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తానంటే డేట్ టేబుల్. సో అన్ని డేట్స్ కంటిన్యూస్ గా నాకు డేట్స్ కావాలి. లైక్ ఒక మంత్ నుంచి ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక మంత్ వరకు మొత్తం కంటిన్యూస్ గా డేట్స్ కావాలి. ఆ డేట్ టేబుల్ నే నేను నా రిపోర్ట్ లో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో నా ఫిల్టరింగ్ కోసం అన్నిటికి. సో అలాంటిదప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే క్యాలెండర్ అని రాస్తే అది అడుగుతుంది ఏంటి అంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నువ్వు ప్రొవైడ్ చెయ్యి అంటది. అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలా, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, క్యాలిక్యులేటెడ్ టేబుల్. సో నువ్వు ఇచ్చే డాక్స్ ఫార్ములా తోటి నేను ఎవాల్యుయేట్ చేసుకుని ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ వాట్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ డేట్ టేబుల్ అంటారు, క్యాలెండర్ టేబుల్ అంటారు. కానీ ఇక్కడ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అని ఇవ్వాలి. సో నేను ఇలా ఇస్తే తీసుకుంటుందా, తీసుకోదు, అది నాకు ఎర్రర్ ఇస్తుంది. సో దీన్ని డేట్ లా కన్వర్ట్ చేయడానికి సో డేట్ అని ఇంకో ఫంక్షన్ ఉంది. సో కంపల్సరీ మీరు ఏమివ్వాలి, డేట్, మంత్, ఇయర్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, మళ్ళీ డేట్ ఎండ్ ఎంత వరకు కావాలి. సో 2021 12/31 దాకా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు క్యాలెండర్ కావాలి. సో దీన్నే మనం ఏమంటాం అంటే క్యాలెండర్ అంటాం. సో అంటే అక్కడి నుంచి అంతవరకు నాకు కంటిన్యూస్ గా డేట్స్ కావాలి. సో ఫస్ట్ నుంచి 31st వరకు నాకు కంటిన్యూస్ గా డేట్స్ కావాలి. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయింది చూసారు ఇది. సో ఇది ఒక టేబుల్ మాట. దీంట్లో ఏ కాలం వస్తుంది అంటే ఓన్లీ ఒక కాలం వస్తుంది, దట్ ఈస్ డేట్. సో ఈ డేట్ ఏముంటది అని డేటా చూడాలి అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్తే సో ఫస్ట్ 2001 నుంచి మీరు చూస్తే 31st దాకా ఉంటుంది. సో చూసారా మొత్తం 365 డేస్ కంటిన్యూస్ గా వచ్చింది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలెండర్. సో లెట్స్ సే నేను ఇలా హార్డ్ కోడ్ చేయను అనుకున్నప్పుడు మీకు ఒక డేట్ కాలం అని ఉంటే దాంట్లో ఉన్న మాక్సిమం డేట్ మినిమం డేట్ కూడా ఇవ్వచ్చు. లైక్ మీకు ఆల్రెడీ ఒక డేట్ ఉందండి. సో లెట్స్ సే మీకు ఒక టేబుల్లో ఆల్రెడీ డేట్స్ ఉన్నాయి అనుకోండి. సో దీన్ని ఎందుకు చేస్తారంటే అన్ని డేట్స్ దీనికి కనెక్ట్ అవుతాయి. సో మనం ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాం, రోల్ ప్లేయింగ్ డైమెన్షన్ అని రోజు చెప్పుకున్నాం. లైక్ ఒకే డేట్ తోటి మల్టిపుల్ టైమ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆర్డర్ డేట్, డ్యూ డేట్, షిప్ డేట్ మనం ప్రీవియస్ గా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో అలాంటి డేట్ టేబుల్ తయారు చేసుకోవాలంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసి డేట్ టేబుల్ తయారు చేసుకోవచ్చు అంటే పవర్ బిఐలో. సో మనం గుర్తుంటే లైక్ లాస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. లైక్ ఒక టేబుల్ కి డేట్ టేబుల్ కి మల్టిపుల్ టైమ్స్ డేట్ కనెక్ట్ అయితే ఈచ్ టైం కనెక్ట్ అయినప్పుడల్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ రిజల్ట్ ఇస్తుంది. సో అలాంటి డేట్ టేబుల్ తయారు చేసుకోవాలంటే లైక్ కంటిన్యూస్ డేట్స్ అంటే ఒక ఇయర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్ డేట్స్ కావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఎ క్యాలెండర్. సో క్యాలెండర్ is a table function which returns me a table. It's not a calculated column, it's not a calculated measure, it's a table which returns me a table. సో టేబుల్ ఎక్కడి నుంచి మనం ఇచ్చిన స్టార్ట్ డేట్ నుంచి ఇచ్చిన ఎండ్ డేట్ వరకు ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్ దాకా. సో రేపొద్దున ఇలాగే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కాదు, రేపొద్దున ఎవడో నాకు ఎక్కడి నుంచి మాక్సిమం అక్కడ ఉన్న మాక్సిమం మినిమం తీసుకుని అక్కడి నుంచి అక్కడ వరకు పాపులేట్ చేయన్నాడు అనుకోండి. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. సో సింపుల్ గా మనం ఏం రాయాలి, న్యూ టేబుల్కి వెళ్ళి సో క్యాలెండర్. సో స్టార్ట్ డేట్ ఎక్కడి నుంచి ఎండ్ డేట్ ఎక్కడి వరకు, రైట్. స్టార్ట్ డేట్ మ్యాక్స్ ఆఫ్ డేట్. సో మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్ అనుకోండి, ఆర్డర్ డేట్ లో ఉన్న మాక్సిమం డేట్. సో లెట్స్ సే ఆర్డర్ డేట్ లేదు జనరల్ గా అంటున్నా, మ్యాక్స్ ఆఫ్ మిన్ ఆఫ్ ఆర్డర్ డేట్ స్టార్టింగ్